ఈరోజు మన కౌటిల్య అర్థశాస్త్రంలో 12వ అధికరణం అధ్యాయం 2 గురించి తెలుసుకోబోతున్నాం. ప్రకరణం 163 మంత్ర యుద్ధము. ప్రకరణం 164 సేనా ముఖ్య వధ. అతడు సంధికి ఇష్టపడిన ఎడల వానితో ఇట్లనవలెను: షడ్గర్భమునకు వసురైన రాజులందరూ కాలగా తినొన్నదే అనాత్మవంతులగా వారి అడుగుజాడలలో నడుచుట నీకు తగదు. నీవు ధర్మార్థములను కోరవలెను. ఎల్లనయ నీ చేత సాహస కార్యములను, ధర్మరహితములకు కార్యములను, ధన నష్టము కలిగించు కార్యములను చేయించువారు మిత్రవేషమును ధరించిన శత్రువును ఆత్మ త్యాగము చేసుకొనుటకు సిద్ధపడిన శూరులతో యుద్ధమునకు దిగుట సాహసము. అభయపక్షములను జనక్షయము గావించుట, ధర్మరహితము సిద్ధముగానున్న లాభమును అదుష్టుడగు మిత్రుని విడనాడుట, ధన నష్టమును కలిగించు కార్యము. ఆ రాజు మిత్రవంతుడు. ఈ ఉద్దేశముతో అతడు మరికొందరు మిత్రులను సంపాదించుకొనుచుండారు. వీరందరూ నీపై పడెదరు. మధ్యముడు గాని, ఉదాసీనుడు గాని, రాజ్యమండలము గాని వానితో త్యజించలేదు గాని వారందరూ నిత్య త్యజించిరి. ఎలనయ నీవు యుద్ధమునకు సిద్ధపడుచుండగా వారు ఇతడు మరికొంత క్షయము వలన లభించును గాక, మిత్రుల నుండి విడిపోవుగాక, మూలస్థానమును కూడా కోల్పోయిన తర్వాత వీరిని సులభముగా నిర్మూలన చేయగలం అని భావించి నిన్ను ఉపేక్షించి ఉన్నారు. కావున మిత్రుల వలె నటించుచుండు. శత్రువుల మాటలను వినుట గాని, మిత్రులను బయట పెట్టుట గాని, శత్రువుల శ్రేయస్సును వృద్ధి చేయుట గాని, నీ ప్రాణమునకే ముప్పు తెచ్చుకొని అర్థముల పొలగుట గాని నీకు తగదు. ఇట్లు చెప్పి అతనిని వారించి ప్రయత్నించవలెను. అప్పుడు కూడా అతడు యాత్రకు బయలుదేరిన ఎడల సంగవృద్ధి యోగమయవానమ ప్రకరణములలో చెప్పినట్లు అతని ప్రకృతులు వానిపై కలహించినట్లు ప్రోత్సహించవలెను. అతడు తీక్షకులను, రసదులను కూడా ప్రయోగించవలెను. ఆత్మరక్షణ ప్రకరణమును చెప్పినట్లు రక్షించదగిన ప్రదేశములందు క్షేక్షలను, రసదులను వినియోగించవలెను. వేశ్య పోషకులు పరమరూపవంతులకు స్త్రీల ద్వారా వాని సేనాముఖ్యులను కామోద్రేకులుగా చేయవలెను. వారిలో అనేకులుగా ఇద్దరు గాని ఒకే స్త్రీని కామించిన యెడల శిక్షులు వారిలో వారి కలహము సంభవించినట్లు చేయవలెను. కలహములో నోడిన వారిని దేశమంతమునకు వెళ్ళినట్లుగా గాని, యాత్రలో తమ ప్రభువునకు సహాయపడినట్లుగా గాని ప్రోత్సహించవలెను. లేదా వృద్ధుల వేషమును ధరించిన గూఢచారుల కామ పశువులకు, ముఖ్యులకు, విషయక్తులకు సంవాదని ఔషధములనిచ్చి మోసగించవలెను. లేదా వర్తక వేషమును ధరించిన గూఢచారి ప్రియమైన భార్యకు సన్నిహితులైన పరిచారకను కామించి ధనరాశులిచ్చి ఆమెను విడిచిపోయవలెను. తర్వాత సిద్ధుని వేషమును ధరించిన గూఢచారి వర్తకుని పరిచారకుడుగా వేషమును వేసుకొనిన మరొక గూఢచారి కవిమాని అయి కామవర్ధమునకు నౌషధు వానికిచ్చి దీనిని వర్తకునిపై ప్రయోగింపు అని చెప్పవలెను. తన కోరికను సిద్ధించి పిమ్మట అతడు ఈ ఔషధును రాజుపై కూడా ప్రయోగించచ్చు అని రాజమహిమను కోరవలెను. అప్పుడు అతడు విషముతో రాజును మోసగించవలెను. లేదా సాముద్రిక శాస్త్రవేత్త వేషమును ధరించిన గూఢచారి ప్రధానమంత్రికి విశ్వాసపాత్రుడై నీ యందు రాజ్య లక్ష్యములన్నవి అని చెప్పవలెను. భిక్షుకు కర్త అతని భార్యతో నీవు రాజమహిమవో రాజమాతవో కాగలవు అని పలకవలెను. లేదా మహామాతృకనికి భార్యగా వేషముగా వేసుకున్న స్త్రీ గూఢచారి రాజు నన్ను తన యతఃపురంలో ఉంచుకొనదలచి ఉన్నాడు. భిక్షకి యొకర్త ఈ లేఖను
ఈ ఆభరణములను తెచ్చెను అని అనవలెను. లేదా వంటవాని వేషములో